దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండపట్నం నర్సరావుపేట రోడ్లోని ఎన్ఎస్సీ గ్రౌండ్ దగ్గర ఆయన కౌన్సిల్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావుశ్రీ కృష్ణదేవరాయలు, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్, ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, కోడెల శివరాంతో కలిసి చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తదితరులు పాల్గొని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోడెల విగ్రహానికి నివాళులర్పించారు. ప్రజలకు కోడెల చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యకర్తలు అలాగే కోడెల గారి అభిమానులు ఈ రోజు కోడెల గారి కాస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, వినుకొండ గడ్డ మీద పల్నాడి పులి డాక్టర్ కోడెల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అభిమానులందరికీ, ఎన్డీఏ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కోడెల గారు పల్నాడి పులిగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ప్రజలను మెప్పించారు, హోంమంత్రిగా చేశారు. తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో మంత్రి పదవులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన, వైద్య ఆరోగ్య శాఖ చేసిన, భారీ నీటిపారుదల శాఖ చేసిన, కొత్త రాష్ట్రంలో తొలి స్పీకర్ గా డాక్టర్ కోడెల గారు చేసిన, ఏ పదవి చేసినా ఆ పదవి